మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు మనము భగవద్గీత క్లాస్ చెప్పుకోవడానికి ముందు ఒకసారి మంగళాచరణ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ్చ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియ. వాచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. पतित पावन गुरु महाराज की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీ. మనము పోయిన వీక్ 18వ అధ్యాయం భగవద్గీతలోని 18వ అధ్యాయము సన్యాసం యొక్క పరిపూర్ణత్వము దాని గురించి తెలుసుకున్నాము. 40వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. ఈ రోజు 41వ శ్లోకం చెప్పుకోవడానికి ముందు ఒకసారి ముందు క్లాసుల్లో ఏం జరిగిందో దాన్ని రీక్యాప్ చేసుకున్నాము. ఫస్ట్ ఈ అధ్యాయం సన్యాసం యొక్క పరిపూర్ణత్వము అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు తాను చేసిన ఉపదేశాలన్నిటినీ మరియు అన్నిటి యొక్క సారాంశాన్ని ఈ ఈ చాప్టర్ లో చెప్తున్నారనమాట. ముందుగా అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది. ఏమంటే, ఓ కృష్ణ, సన్యాసం అనగానేమి త్యాగం అనగానేమి ఆ రెండిటి మధ్య తేడా ఏమిటి, నాకు దయచేసి వివరించగలరు అని అడుగుతారన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు, సమస్త కామ్య కర్మలను త్యజించడము సన్యాసము అంటారు, సమస్త కర్మ ఫలాలను త్యజించడము త్యాగము అని అంటారు అని చెప్తారన్నమాట. ఈ భౌతిక జగత్తులో ఏ పనైనా సరే ఎంతో కొంత దోషంతో కూడుకుని ఉంటుంది కాబట్టి అన్ని కార్యములు త్యాజ్యములు, అంటే అన్ని కార్యములు విడిచిపెట్టాలి అని చెప్పి కొంతమంది విద్వాంసులు చెప్పినారని చెప్తారు. మరి ఆ తర్వాత కృష్ణుడు ఏమంటారంటే, ఏదైనా త్యజించవచ్చు కానీ యజ్ఞదాన తపకర్మలు మాత్రం త్యజించకూడదు, ఎందుకంటే అవి మహానుభావులని కూడా పవిత్రం చేస్తాయి యజ్ఞదాన తపస్సులు అనేది విషయాన్ని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తన అభిప్రాయం ఏమని చెప్తారంటే, ఎవరైతే తమ విద్యుక్త ధర్మాన్ని కర్తవ్య భావనతో ఫలాపేక్ష లేకుండా ఎటువంటి భౌతిక ఆసక్తి లేకుండా చేస్తారో అదే దాన్ని త్యాగము అని అంటారు, ఇదే నా అభిప్రాయము అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు త్యాగము 3 రకాలుగా ఉంటుంది. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణాలను బట్టి త్యాగము కూడా 3 రకాలుగా ఉంటుంది. మరి సత్వగుణ త్యాగము అంటే ఏంటి అంటే గన, ఎవరైతే ఫలాపేక్ష లేకుండా భౌతిక ఆసక్తి లేకుండా కర్మలను చేస్తారో, భౌతిక ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా కర్తవ్య భావనలో కర్మలను చేస్తారో దాన్ని సత్వగుణంలో త్యాగము అని అంటారు. మరి తమో గుణంలో త్యాగం అంటే ఏంటి అంటే, వాళ్ళు ఏదో భ్రమ వల్లనో లేదా శాస్త్ర జ్ఞానం లేకపోవడం వల్లనో వారి యొక్క విద్యుక్త ధర్మాలను విడిచిపెడితే అది తమో గుణంలో త్యాగము అని అంటారు. రజోగుణంలో త్యాగం అంటే ఏంటి అంటే, వారి యొక్క శరీరం అసౌకర్యానికి గురవుతుంది అని చెప్పి వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని విడిచిపెడితే అది రజోగుణంలో త్యాగము అని అంటారు అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తారు అంటే, ప్రతి ఒక్క పని జరగడానికి 5 కర్తలు ఉంటారు. అవి ఏంటివి అంటే అధిష్టానము, కర్త, కరణము, చేష్ట, దైవం అని 5 కర్తలు ఉంటారు. అధిష్టానం అంటే శరీరము, కర్త అంటే శరీరంలో ఉండే జీవుడు, కరణం అంటే ఇంద్రియాలు, చేష్ట అంటే మనం పనికి చేసే ప్రయత్నాలు, ఎఫర్ట్స్. ఆ తర్వాత దైవం అంటే అందరి హృదయాలలో ఉండే
పరమాత్మ రూపంగా ఉండే శ్రీకృష్ణ భగవానుడు అనమాట. పరమాత్మ యొక్క ఆజ్ఞ లేనిదే, శాంక్షన్ లేనిదే ఆ ఆ, ప్రకృతి మనకి వనరులను ఆ ఇవ్వదు. పరమాత్మ యొక్క శాంక్షన్ ఉంటేనే ఏ పనికైనా పరమాత్మ శాంక్షన్ ఉంటేనే శ్రీకృష్ణ భగవానుడు అనుమతిస్తేనే ప్రకృతి ఆ పని జరగడానికి వనరులను ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఏ పని జరిగినా కూడా ఈ 5 మంది కర్తలు ఉంటారు. అలా కాకుండా ఎవరైతే నా అహంకారంతో ఈ పని నా వల్లనే జరిగింది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మూర్ఖులు అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, ఎవరైతే ఇట్లాంటి అహంకారం లేకుండా, అంటే నా వల్లనే జరుగుతుంది పని అనే అహంకారం లేకుండా, భౌతిక వాంఛ లేకుండా, కర్మ ఫలాలను ఆశించకుండా కర్మలు విద్యుక్త ధర్మాన్ని చేస్తారో, ఒకవేళ అతని విద్యుక్త ధర్మంగా ఎవరినైనా మనిషిని చంపవలసి వచ్చినా సరే, అతనికి చంపినటువంటి పాపం అనేది రాదు, బంధనం అనేది రాదు అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు 3 గుణాలలో, సత్వగుణంలో, రజగుణంలో, తమో గుణంలో ఉండే జ్ఞానము, కర్మ, కర్త మరియు బుద్ధి, నిశ్చయము, సుఖము, ఈ 6 విషయాలని 3 గుణాలలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తారనమాట. ఇప్పుడు జ్ఞానం గురించి వస్తే, సత్వగుణంలో జ్ఞానం ఎట్లా ఉంటుందంట, వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఆత్మస్వరూపులుగానే చూస్తారంట, భగవంతుని అంశాలుగానే వాళ్ళు చూస్తారు. ప్రతి ఒక్కరిని భగవంతుని అంశంగా చూసి సమానంగా చూస్తారంట. అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవియస్తిని సునీచేవ స్పాకేన పండిత సమదర్శన అంటారు. ఎవరైతే జ్ఞానం అనేది ఉందో అటువంటి వాళ్ళు నిజమైన జ్ఞానం, తత్వజ్ఞానం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు ఒక ఏనుగునైనా సరే, బ్రాహ్మణునైనా సరే, సునకాన్నైనా సరే, సునక మాంసం తినే చండాలుడినైనా సరే సమానంగా చూస్తారు. సమానం అంటే ఏంటి అంటే, అందరిలోనూ వాళ్ళు ఆత్మస్వరూపాన్ని చూస్తారనమాట. అందరూ భగవంతుని అంశలే అన్నట్టుగా చూస్తారు. అది సత్వగుణంలోని జ్ఞానం. రజోగుణంలో జ్ఞానం ఎటువంటిది అంటే, అందరినీ వేరువేరుగా చూస్తారనమాట. శరీరాలను బట్టి వాళ్ళు ఐడెంటిటీ ఇస్తారనమాట. తమో గుణంలో జ్ఞానం అంటే ఏంటి అంటే, వాళ్ళు ఒక కర్మను, వాళ్ళ ఒక పనిని నమ్ముకుంటారు. ఆ పనే అంతా మా జీవితం అంతా ఆ పనే అనుకుంటారు. ఈ పని మాకు తిండి పెడతా ఉంది, ఈ పనికి మించినది ఇంకొకటి లేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట వాళ్ళ జ్ఞానం. అది తమో గుణంలో జ్ఞానం. ఆ తర్వాత కర్మ గురించి కూడా చెప్తారు. 3 గుణాల్లో కర్మ. సత్వగుణంలో కర్మ అంటే ఏంటి, ఎవరైతే భౌతిక వాంఛ లేకుండా, ఫలాపేక్ష లేకుండా స్వధర్మంగా చేస్తే అది సత్వగుణంలో కర్మ. రజోగుణంలో కర్మ ఏంటి అంటే, ఫలాల కోసమే వాళ్ళు పని చేస్తారు. వాంఛతోనే, భౌతిక వాంఛతోనే వాళ్ళు పని చేస్తారంట. అది రజోగుణంలో కర్మ. తమో గుణంలో కర్మ అంటే ఏంటి అంటే, వాళ్ళు చేసే పని వల్ల ఇతరులకి హాని కలుగుతుందని కానీ, నష్టం కలుగుతుందని కానీ వాళ్ళు ఆలోచించరు. కేవలం వాళ్ళ మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. శాస్త్ర జ్ఞానం అనేది వాళ్ళకి ఉండదు. అది తమో గుణంలోని కర్మ. ఇంకా సత్వగుణంలో కర్త గురించి చెప్తారు. మళ్ళీ ఇప్పుడు జ్ఞానము కర్మ అయిపోయింది, కర్త గురించి చెప్తారు. సత్వగుణంలో కర్త ఎలా ఉంటాడంట, ఇది నా స్వధర్మము, ఈ పని చేయడం నా స్వధర్మము, నేను నా విద్యుక్త ధర్మాన్ని చేస్తాను, ఫలితము గురించి అది లాభము నష్టము ఏదైనా సరే ఓకే. ఆ తర్వాత భౌతిక వాంఛ అనేది ఉండదన్నమాట. ఇలా చేస్తే అతను సత్వగుణంలో చేసిన కర్త అవుతాడు. అదే రజోగుణ కర్త ఎలా ఉంటాడు, ఈ పని వల్ల నాకు ఇంత లాభం వస్తుంది. సత్వగుణంలో కర్త ఏంటి, తను చేసే విద్యుత్ ధర్మంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా దాన్ని అంతా సమానంగానే చూస్తాడు. అతని విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టాడు. కానీ రజగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే, తన లాభం కోసమే చేస్తాడు, ఫలితం కోసమే చేస్తాడు, భౌతిక ఇంద్రియాలను సాటిస్ఫై చేసుకోవడం కోసమే తన చేస్తాడనమాట. అటువంటి కర్తని రజోగుణ కర్త అంటారు. తమో గుణ కర్త అంటే ఏంటి అంటే, తనకు లాభం వస్తే చాలు, ఇతరులకి ఇబ్బంది కలిగినా నష్టం కలిగినా పట్టించుకోడు అనమాట. అటువంటి కర్త తమో గుణ కర్త అని చెప్తారు. ఆ తర్వాత బుద్ధి గురించి చెప్తారనమాట.
బుద్ధి అంటే సత్వగుణంలో ఉండే వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది అంటే గిన, ఏ ఏ బుద్ధి ద్వారా అయితే ఏది ధర్మము ఏది అధర్మము, ఏది చేయదగిన పని ఏది చేయకూడని పని, దేనికి మనం భయపడొచ్చు దేనికి మనం భయపడకూడదు, ఏది మోక్షాన్ని కలిగిస్తుంది ఏది బంధనాన్ని కలిగిస్తుంది అని తేడా తెలుసు వాళ్ళకి. అటువంటి బుద్ధి సత్వగుణ బుద్ధి అన్నమాట. మరి రజోగుణ బుద్ధి అంటే ఏంటి అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ అన్నమాట. ఏది ధర్మము ఏది అధర్మము అనేది తెలుసుకోలేకపోతారు, పర్ఫెక్ట్ గా తెలుసుకోలేకపోతారు, కన్ఫ్యూజన్ లో ఉంటారు. కాబట్టి ఒకసారి ధర్మాన్ని చేస్తారు, ఒకసారి అధర్మాన్ని కూడా తెలియక చేసేస్తా ఉంటారు అన్నమాట కన్ఫ్యూజన్ లో. అదే తమో గుణంలో బుద్ధి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఆపోజిట్, అధర్మాన్ని ధర్మం అనుకుంటారు, ధర్మాన్ని అధర్మం అనుకుంటారు. ఏది మంచి పనో అది చెడ్డ పని అనుకుంటారు, ఏది చెడు పనో అది మంచి పని అని ఆపోజిట్ గా చేస్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత వృత్తి గురించి చెప్తారు, నిశ్చయం గురించి, పట్టుదల గురించి. 3 గుణాల్లో వ్యక్తులు ఎలా ఉంటారంట, ఈ సత్వగుణంలో వాళ్ళు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఆపరంట, లాభ నష్టాలు వచ్చినా కూడా ఆపరంట. ఆ తర్వాత తమ అవిచ్ఛిన్నంగా అంటే నిరాటంకంగా కొన్ని రోజులు చేయడము, కొన్ని రోజులు ఆపడము, మళ్ళీ కొన్ని రోజులు చేయడము అలా ఉండదు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిరాటంకంగా పాటిస్తారు అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత తమో గుణం రజోగుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్లాన్ చేస్తారు, ఇలా ఇలా నేను నడుచుకోవాలి ఇలా ఉండాలి అని ప్లానింగ్ చేస్తారు. కానీ వాళ్ళు ఆ ప్లాన్ ని ఫెయిల్ అవుతా ఉంటారు, మళ్ళీ ప్లాన్ చేస్తారు మళ్ళీ ఫెయిల్ అవుతా ఉంటారు. వాళ్ళకంటూ దృఢ నిశ్చయం అనేది ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలకు లోబడి ఉంటారు. ఏదైనా ఇంద్రియ విషయం కనిపిస్తే వాళ్ళు ఆపుకోలేరు అనమాట, మళ్ళీ ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది అనమాట. మరి తమో గుణంలో ఉండే వాళ్ళు ఎలా చేస్తారంటే అసలు వాళ్ళకి పట్టుదలే ఉండదు, ఏ ప్లానింగ్ ఉండదు, ఏ పని చేయమని చెప్పినా కూడా నా బద్ధకంతో ఏం చేస్తారంటే ఇది నా వల్ల ఏమవుతుందిలే అన్నట్లుగా ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు స్వప్నంలోనో భయంలోనో నిద్రపోవడంలోనే సుఖం ఉంది అలా అలా ఉంటారనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఆనందం, సుఖం ఎలా ఉంటుంది, 3 గుణాలలో సుఖం ఎలా ఉంటుంది అంటే సత్వగుణంలో ఎలా ఉంటుందంట, మరి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చక్కగా పాటిస్తారు కదా, కాబట్టి వాళ్ళకి ఫస్ట్ లో ఎలా ఉంటుంది, కొంచెము విషమంగానే ఉంటుంది, అంటే చాలా కష్టంగానే ఉంటుంది. కానీ పోనుగా వాళ్ళకి ఆనందం అనేది వస్తుంది అనమాట. ఈ రజోగుణంలో ఉండే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు చేసేది చాలా అమృతంగా అనిపిస్తుంది అనమాట, కానీ పోను విషమంగా మారుతుంది అనమాట. ఈ తమో గుణంలో ఉండే వాళ్ళది తొలత విషమంగానే ఉంటుంది, పోను కూడా విషమంగానే ఉంటుంది అని చెప్తారనమాట. ఆ తర్వాత చివరగా శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే ఈ భౌతిక జగత్తులో ఉండే 14 లోకాలలో ఏ జీవుడైనా సరే, బ్రహ్మలోకంలో మొదలుకొని పాతాళ లోకం వరకు ఏ జీవుడైనా సరే ఈ త్రిగుణాల యొక్క ప్రభావంలోనే ఉన్నాడు, ఈ త్రిగుణాల యొక్క నెట్వర్క్ అంతా ఉంది, ఎవరు దీనికి అతిథులు కాదు అన్నట్టు చెప్తారనమాట. కానీ ఎవరైతే భక్తియుక్త సేవలో నెలకొంటారో, ఎవరైతే శుద్ధ వైష్ణవులో వాళ్ళు ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటారు అని చెప్తారనమాట. అది 40వ శ్లోకం వరకు మనము చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ రోజు 41వ శ్లోకము చూడండి. బ్రాహ్మణ, ఇప్పుడు ఈ 41వ శ్లోకం నుంచి భగవంతుడు 4 వర్ణాల గురించి చెప్తారనమాట. ఎవరైనా చెప్తారా 4 వర్ణాలు ఏంటి అనేది? హరే కృష్ణ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. కృష్ణ మాతాజీ చెప్పండి మరి. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసము, వానప్రస్థ. హరే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు అనేటివి ఉన్నాయన్నమాట. వాటి గురించి ఈరోజు భగవంతుడు 41వ శ్లోకం నుంచి చెప్తారు, దాన్ని ఈరోజు మనం చెప్పుకున్నాము. బ్రాహ్మణ, క్షత్రియ, విషాం, శూద్రానాం
శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభావైర్గుణై. హరే కృష్ణ. 41 శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. ఓ పరంతప, ప్రకృతి గుణాలను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాలచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ వర్ణాల గురించి భగవంతుడు 4వ అధ్యాయంలో కూడా చెప్తారంట. 4.13వ శ్లోకంలో ఏమని చెప్తారంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అని చెప్తారు. అంటే ఈ 4 వర్ణాలు అనేటివి నేనే సృష్టించినాను. దేని ఆధారంగా? గుణ కర్మ. వారు ఏ గుణంలో ఉన్నారు, సత్వగుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, తమో గుణంలో ఉన్నారా, దాన్ని బట్టి, మరియు కర్మ వాళ్ళు చేసే పనులను బట్టి నేను విభజించాను అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, విషాం అంటే వైశ్యులను, శూద్రానాం చ పరంతప, ఓ పరంతప, ఈ 4 నేనే సృష్టించాను. 4 వర్ణాలను. దేన్ని బట్టి? కర్మాని, వాళ్ళు చేసే కర్మలను బట్టి, స్వభావ, వాళ్ళు చేసే వాళ్ళకుండే స్వభావాలను బట్టి, గుణై, గుణాల ద్వారా వారికి వచ్చే స్వభావాలను బట్టి ఈ నేను 4 వర్ణాలుగా చేశాను అని చెప్తారంట. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ఏంటి అంటే, వాళ్ళకు సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్రధానంగా సత్వగుణం ఉంటుంది బ్రాహ్మణులలో, కొద్దిగా రజోగుణం కూడా ఉంటుంది. అదే క్షత్రియుల్లో చూసుకున్నట్టయితే వాళ్ళకు ప్రధానంగా రజోగుణం ఉంటుంది, కొంచెం సత్వగుణం కూడా ఉంటుంది. వైశ్యులని చూస్తే వాళ్ళకు ప్రధానంగా రజోగుణం ఉంటుంది, కొంచెం తమోగుణం కూడా ఉంటుంది. శూద్రులని చూస్తే గన వాళ్ళు ప్రధానంగా తమోగుణంలో ఉంటారు, కొంచెం రజోగుణంలో కూడా ఉంటారన్నమాట. ఇలా వారి ఏ గుణంలో వాళ్ళు ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ స్వభావాలు అనేటివి వస్తూ ఉంటాయి. వాటిని బట్టి భగవంతుడు 4 వర్ణాలుగా విభజించారనమాట. అంటే భగవంతుడు కుల వ్యవస్థని ఏర్పాటు చేశారా అంటే అది కాదు. భగవంతుడు ఏమంటున్నారు అంటే, ఇది జన్మను బట్టి ఈ వర్ణాలు అనేటివి డిసైడ్ అవ్వవు. వారి గుణాలను బట్టి, వారికి తగ్గ స్వభావం బట్టి వాళ్ళు ఏ పని చేయగలుగుతారో ఆ పనికి తగ్గట్టు వాళ్ళు ఆ స్వభావానికి తగ్గట్టు వాళ్ళు స్వధర్మాన్ని ఏర్పరచుకుంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నట్టు 4 వర్ణాలు చెప్పారనమాట. ఈ బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే, వాళ్ళు ఇంటెలిజెంట్ గా ఉంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, శాస్త్రాలు చదవగలుగుతారు, శాస్త్రాన్ని బోధించగలుగుతారు. వీళ్ళు బ్రాహ్మణులు. నిజాయితీగా ఉంటారు, శుచిగా ఉంటారు, వీళ్ళు అటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. ఎవరైతే క్షత్రియులైతే, ఎవరైతే ఇతరులను రక్షించగలుగుతారో, ఎవరికైతే బలం ఉందో, ఎవరికైతే శౌర్యం ఉందో, ఎవరైతే యుద్ధంలో వెన్ను చూపించారో అటువంటి వాళ్ళు, అంటే బలం ఉండే వాళ్ళు, ధైర్యం ఉండే వాళ్ళు, నలుగురిని కాపాడగలిగే వాళ్ళని క్షత్రియులు అన్నారు అనమాట. అటువంటి స్వభావం ఉన్న వాళ్ళని క్షత్రియులు అన్నారు. ఇంకా వైశ్యులు అంటే వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి, బిజినెస్ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎవరైతే వాణిజ్యం చేస్తారో, ఎవరైతే కృషి అంటే అగ్రికల్చర్, ఫార్మింగ్, ఆ తర్వాత గోరక్షణము అంటే గోవుల్ని కాపాడటం, ఈ 3 వైశ్యుల యొక్క బాధ్యతలు. కానీ శూద్రులు ఉంటారు, వాళ్ళకి అంత తెలివితేటలు అనేటివి ఉండవు అనమాట. వాళ్ళలో స్కిల్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పై 3 వర్ణాల వాళ్ళని వాళ్ళు సేవిస్తూ ఉంటారు అనమాట. కానీ ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమీ లేదు. వాళ్ళ స్వభావాన్ని బట్టి ఈ కర్మలు చేస్తే బాగుంటుంది అన్నట్టు, వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నట్టు భగవంతుడు 4 వర్ణాలని సృష్టించారు. కానీ ఏ వర్ణంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటి అంటే భక్తి చేయాలన్నమాట. బ్రాహ్మణులే భక్తి చేయాలి అలా ఏం లేదు. ఏ వర్ణంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరు భగవంతుని యొక్క భక్తి చేసి భక్తియుక్త సేవ ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతారు, ఏ వర్ణంలో ఉన్నా సరే అనేది చెప్తారనమాట. ఇప్పుడు భగవంతుడు 42, 43, 44 శ్లోకాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల యొక్క లక్షణాల గురించి, స్వభావాల గురించి
ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఒకసారి చూడండి 42 శ్లోక. శమోదమస్తపః శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. హరే కృష్ణ. 42 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. కృష్ణ మాతాజీ. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, అస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. శమ అంటే మనసుని కంట్రోల్ చేయడం, దమహ అంటే సెన్స్ కంట్రోల్, తపహ అంటే తపస్సును ఆచరించడం, శౌచం అంటే క్లెన్లీనెస్, శాంతి అంటే సహనం అనేది ఉంటుంది వాళ్ళకి, ఆర్జవం అంటే నిజాయితీతో ఉంటారు, సింపుల్ గా ఉంటారంట, జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే ఆస్తికులు అంటే వాళ్ళు భగవంతుని నమ్ముతారనమాట, భగవంతుని యందు విశ్వాసం కలిగి ఉంటారు. ఇటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు అని అంటున్నారు. ఈ 43వ శ్లోకంలో క్షత్రియుల గురించి చెప్తున్నారు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. హరే కృష్ణ. 43 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, సమర్థత, యుద్ధంలో ధైర్యము, దానగుణము, నాయకత్వము అనేవి క్షత్రియులకు స్వభావజనిత కర్మలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైతే నాయకత్వ స్వభావం ఉందంటే, ఎవరైతే నాయకత్వం చేయగలుగుతారో, కంట్రోల్ చేయగలుగుతారో, బలము, ధైర్యం, రక్షించే గుణము, ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో, ఆ తర్వాత దానం కూడా, అంటే వీళ్ళు ఎప్పుడు ట్యాక్సులు వసూలు చేయడమే కాదు, ఎవరైనా నిజంగా ఎవరైనా ఆర్తితో ఉంటే, ఏదైనా సమస్యలో ఉంటే వాళ్ళకి ఆహారం ఇవ్వడం కానీ, పని ఇవ్వడం కానీ అలా చేస్తా ఉంటారంట, ఆదుకుంటారంట, దానం చేయడం కూడా చేస్తారనమాట. తర్వాత 44 శ్లోకాల్లో వైశ్యుల శూద్రుల గురించి చెప్తున్నారు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. హరే కృష్ణ. 44 శ్లోక ట్రాన్స్లేషన్ జరిగింది. హరే కృష్ణ మాతాజీ. వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మలు కాగా, శరీర పరిశ్రమ మరియు ఇతరులను సేవించుట అనేవి శూద్రులకు సహజ కర్మలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృషి గోరక్ష వాణిజ్యము అని అవి వైశ్యుల యొక్క ప్రధాన కర్మలు. ఆ తర్వాత పరిచర్యాత్మకం అంటే వాళ్ళకి శూద్రులు మెయిన్ గా ఈ 13 వర్ణాల వాళ్ళని సేవిస్తారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ భగవంతుడు 45వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఏ వర్ణంలో ఉన్నా సరే వాళ్ళు నా సంసిద్ధిని పొందగలుగుతారు అన్నట్టు చెప్తారనమాట. వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చక్కగా పాటించగలిగితే వాళ్ళు సంసిద్ధిని పొందగలుగుతారు అని చెప్తారనమాట. అది 45వ శ్లోకంలో చూడండి. స్వే స్వే కర్మణ్య బిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. హరే కృష్ణ. 45 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రతి మానవుడు తన గుణములను అనుసరించి కర్మను చేయుట ద్వారా పరిపూర్ణత్వమును పొందగలడు. దీనిని ఏ విధంగా చేయవచ్చునో ఇప్పుడు నా నుండి వినుము. హరే కృష్ణ మాతాజీ. వారి వారి యొక్క స్వధర్మాన్ని బట్టి కర్మలను చేయడం ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారంట 45వ శ్లోకంలో. అది ఏ విధంగా చేయగలుగుతారు అనేది ఇప్పుడు చెప్తాను విను అర్జున అనేది చెప్తున్నారంట. 46వ శ్లోకం చూడండి. యథా ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యశ్చ సిద్ధిం విందతి మానవః. హరే కృష్ణ. హరే కృష్ణ. 46 శ్లోకం. సకల జీవులకు మూలము సర్వవ్యాపి అయిన భగవంతుని పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వమును పొందగలుగుతాడు. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ స్వకర్మను వాళ్ళు చేస్తూ
తమ అభ్యర్చ అంటే నన్ను ఎవరైతే అర్చిస్తారో, నన్ను ఎవరైతే భక్తియుక్త సేవతో భక్తియుక్త సేవలో నా యొక్క భక్తి సేవలో ఎవరైతే నెలకొంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారంట. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ పని చేస్తూ కూడా నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటే బ్రాహ్మణులైనా సరే, క్షత్రియులైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే, ఎవరైనా సరే పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతారు అని చెప్తారన్నమాట. ఇప్పుడు ఎంతో మందికి క్షత్రియ రాజులు ఉన్నారు. యుధిష్ఠర్ మహారాజు, ధ్రువ మహారాజు, అంబరీష్ మహారాజు, పరీక్షిత్ మహారాజు, వీళ్ళంతా క్షత్రియులు, రాజులు. కానీ కూడా గొప్ప భగవంతుని యొక్క గొప్ప భక్తులు అన్నమాట. వాళ్ళ పని చేస్తూనే అంటే వాళ్ళు చాలా బిజీగా కూడా ఉంటారు. అంటే ఒక రాజుకి ఎన్నిటిని చూసుకోవాలి అనేది చాలా ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్క దాని మీద కీన్ గా అబ్జర్వేషన్ అనేది వాళ్ళు చేస్తూ ఉండాలి. అది చేస్తూ కూడా వాళ్ళ పనిని వాళ్ళు 100% చేస్తూ కూడా భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేసి వాళ్ళు పరిపూర్ణత్వాన్ని సాధిస్తారనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, అతను పుట్టుకతో బ్రాహ్మణుడైనా సరే అతనికి ఒకవేళ అబద్ధాలు ఆడతాడు, లేదా అందరినీ కంట్రోల్ చేయాలి అని ఉంటుంది. అప్పుడప్పుడు ఇంద్రియాలు అనేటివి కంట్రోల్ లేవు. ఇవి డబ్బు కోసమే శాస్త్రం గురించి చెప్తున్నారు. అలాంటి వాళ్ళని మనము బ్రాహ్మణులు అనలేమన్నమాట. కానీ ఒకవేళ శూద్రులై ఉండి కూడా వాళ్ళకు తెలివితేటలు ఉండి, శూద్రుడిగా పుట్టినా సరే తెలివితేటలు ఉండి, శాస్త్రాన్ని చదివి నిజాయితీగా ఉంటూ, శౌచంగా ఉంటూ, నలుగురికి జ్ఞానం ఇవ్వగలిగితే అటువంటి వారిని శూద్రులు అని మనం అనకూడదు, బ్రాహ్మణులనే అనాలి అని చెప్తున్నారు అన్నమాట. మీకు విశ్వామిత్రుడు తెలుసు కదండి. విశ్వామిత్రుడు ఎవరు? పుట్టుకతో ఎవరు? బ్రాహ్మణుడా, క్షత్రియుడా? క్షత్రియుడు మాతాజీ. హరే కృష్ణ. విశ్వామిత్రుడు క్షత్రియుడు కాదు మాతాజీ, పుట్టుకతో బ్రాహ్మణుడు. అయినా కూడా తను క్షత్రియుడిగా మారాడు అనమాట. ఆయన స్వభావాన్ని బట్టి క్షత్రియునిగా మారాడు. అదే పరశురాముడు ఎవరు? పుట్టుకతో బ్రాహ్మణుడా, క్షత్రియుడా? పరశురాముడు పరశురాముడు పుట్టుకతో బ్రాహ్మణుడు కానీ అతను క్షత్రియుడుగా వ్యవహరించి ఎంతో మంది క్షత్రియులని, అంటే క్షత్రియ రాజుల్ని, అధర్మం చేసే క్షత్రియ రాజుల్ని వధించారనమాట. కాబట్టి విశ్వామిత్రుడు క్షత్రియుడైనా బ్రాహ్మణునిగా మారాడు. పరశురాముడు బ్రాహ్మణుడైనా క్షత్రియుడిగా మారాడు అనమాట. అంటే వారి స్వభావాన్ని బట్టి. ఆ తర్వాత ఋషభదేవుడు అని ఎవరికైనా తెలుసా? ఋషభదేవుడు ఎవరు అంటే గన అతను గొప్ప రాజు. ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారం, సాక్షాత్తు భగవంతుడే ఋషభదేవుడు. మనకి భాగవతంలో వస్తుంది ఋషభదేవుడు గురించి. అతనికి 100 మంది కుమారులు ఉంటారనమాట. అంటే వాళ్ళు రాజు అంటే క్షత్రియుడు. రాజు యొక్క కుమారులు 100 మంది కుమారులు అప్పుడు ఏమవుతారు? వాళ్ళు కూడా క్షత్రియులే అవుతారు. కానీ ఆ 100 మందిలో 10 మంది మాత్రమే క్షత్రియులుగా ఉన్నారంట, 81 మంది బ్రాహ్మణులుగా ఉన్నారంట. ఇంకా 9 మంది ఏమంటారు? 9 మంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వైశ్యులు కాదు, శూద్రులు కాదు. వాళ్ళు ఎవరు అంటే మహాభాగవతోత్తములు అనమాట. పరివ్రాజకాచార్యులు. అంటే భగవంతుని భక్తియుక్త సేవలో తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు అనమాట. వాళ్ళని మహాభాగవతులు అంటారు. వాళ్ళు ఈ వర్ణాలలోకి రారు. ఆ తర్వాత అంటే వారి యొక్క స్వభావాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ అతను బ్రాహ్మణ, ఇంటెలిజెంట్ క్లాసా, లేకపోతే బిజినెస్ క్లాసా, లేకపోతే డిఫెన్స్ క్లాసా, లేకపోతే సర్వెంట్ క్లాసా అనేది వారి యొక్క స్వభావాన్ని బట్టి, వాళ్ళు చేసే పని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ జన్మతో కాదు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే గన, ఇది 47 శ్లోక చూడండి. ఇది చాలా ఫేమస్ శ్లోక, ఒకసారి చూడండి.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. 47 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. పరధర్మమును స్వీకరించి దానిని రహితంగా నిర్వహించడం కన్నను అసంపూర్ణముగా నిర్వహించిన స్వధర్మంలో నెలకొనడమే ఉత్తమము. మనిషి స్వభావమును అనుసరించి విధించబడిన కర్మలు ఏనాడు పాపముచే ప్రభావితము కావు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే వారి స్వభావం బట్టి వాళ్ళకి ఏ పని చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారో ఆ పనే చేయాలన్నమాట. ఒకవేళ ఆ పనిలో కొంచెం అటు ఇటుగా చేసినా పర్వాలేదు, కానీ ఆ పనే చేయడం మేలు. వేరే వాళ్ళ ధర్మంలో పరధర్మము చేస్తే అది ఎంత చక్కగా చేసినా కూడా పరధర్మము అనేది చేయడం ద్వారా అతనికి ముందులో ఆనందం ఉండొచ్చు, కానీ తర్వాత అది ఆనందాన్ని ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అర్జునుడు ఉన్నారు. అర్జునుడు క్షత్రియుడు. అతను ఏమంటున్నాడు ఫస్ట్ లో, భగవద్గీత యొక్క ఫస్ట్ లో ఏమంటున్నాడు, ఫస్ట్ చాప్టర్ లో, ఓ కృష్ణ, నాకు వీళ్ళందరినీ చూస్తే దయగా ఉంది, నాకు ఏమి మంచి జరుగుతుందో ఈ యుద్ధం వల్ల నాకు తెలియడం లేదు, నేను స్వజనాన్ని చంపుకోలేను, నా బంధుమిత్రులను చంపుకోలేను, నేను యుద్ధం చేయలేను, నేను దీని యుద్ధం చేయడం కంటే కూడా, ఆ రాజ్యం కంటే కూడా, నేను యుద్ధం తర్వాత వచ్చే రాజ్యం కంటే కూడా నేను అడవులకు పోయి తపస్సు చేసుకొని బ్రాహ్మణుని వల్లే బిచ్చం ఎత్తుకొని బతుకుతాను అని అంటాడనమాట. అంటే ఇప్పుడు ఓకే, వెళ్తాడు అర్జునుడు, వెళ్ళి తపస్సు చేస్తాడు కొన్ని రోజులు, ఒక నెలలో 2 నెలలో 6 నెలలో తపస్సు చేస్తాడు. అప్పుడు అడవిలో ఎవరన్నా వచ్చి అర్జున నన్ను కాపాడు అంటే అతను ఏం చేస్తాడు, మళ్ళా కత్తి పట్టుకుంటాడు లేదా ధనుష్ బాణాలు పట్టుకుంటాడు. అంటే ఆ తర్వాత ముందుగా పరధర్మంకి వచ్చినాడు అర్జునుడు, కానీ తన క్షత్రియ స్వభావం అనేది అలాగే ఉంది. ఆ తర్వాత అది చేయలేకపోతున్నాను నేను అని కూడా బాధపడచ్చు. కాబట్టి ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే మంచిది. ఆ స్వధర్మ ఆచరణలో కొంచెము తప్పులు ఉన్నా సరే పర్వాలేదు, స్వధర్మమే చేయాలా. పరధర్మము ఎంత చక్కగా చేసినా సరే అది మనకి నష్టమే గాని లాభం లేదు అన్నట్టుగా భగవంతుడు చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు పంచదార ఉందనుకోండి, అది పంచదార ఎలా ఉంటుందండి? పంచదార తీయగా ఉంటుంది మాతాజీ. తీయగా ఉంటుంది. అప్పుడు పంచదార నేను తీయగా ఎందుకు ఉండాలి, ఉంటాను అంటే అది కుదురుతుందే? దాని స్వభావమే తీయగా ఉండడం. పంచదార యొక్క స్వభావమే తీయగా ఉండడం అన్నమాట. అంటే ఇక్కడ లోపాలతో కూడి ఉన్నా కూడా స్వధర్మమే చేయాలి అంటే కన్నా దానికి ఉదాహరణగా ఏం చెప్తారు ప్రభుపాదుల వారి భాష్యంలో అంటే, ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు యజ్ఞయాగాదులు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అశ్వమేధం అని అట్లా జంతువులని బలి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు అనుకుంటే ఇది చేయడం వల్ల తప్పు కదా, నేను ఇది పని చేయలేను, దీని బదులు వేరే పని చేస్తాను అని అలా అనుకోకూడదు అనమాట. అంటే ఈ కలియుగంలో ఆ బలి ఇచ్చే యజ్ఞాలు అనేటివి ఏమీ లేవనుకోండి, ఈ కలియుగానికి జపయజ్ఞమే చెప్తారు. కానీ వాళ్ళు అలా అనుకుని బ్రాహ్మణ వృత్తిని వదిలిపెట్టకూడదు. అలాగే క్షత్రియులు వాళ్ళు మంచిగానే ఉండాలనుకుంటారు, అందరితో మంచిగానే ఉండాలి అని అనుకుంటారు. కానీ పక్క రాజ్యం వాళ్ళు ఆక్రమించడానికి వచ్చినప్పుడు తప్పదు, యుద్ధంలో చంపాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మనిషిని చంపాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు క్షత్రియ వృత్తిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, పర్వాలేదు. వాళ్ళ స్వధర్మం ప్రకారం ఒకవేళ చంపాల్సి వచ్చినా సరే పర్వాలేదు, అంత మాత్రాన వేరే ధర్మానికి మారిపోకూడదు అని చెప్తారు. అలాగే వైశ్యులు, బిజినెస్ చేసే వాళ్ళు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ పెద్ద గొప్పగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, మాకంటే ఇంతకంటే మంచిది ఇంకొకటి లేదన్నట్టు. కానీ ఆ ప్రోడక్ట్ అంత గొప్పది కాకపోవచ్చు, కానీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమంటారంటే, అమ్మ నాకు పడిన రేటుకే ఇస్తున్నానమ్మా, మీకు కాబట్టి ఇస్తున్నాను ఈ ధరకి, ఎవరికైతే ఇవ్వలేను,
మీకు మాత్రం ఇస్తున్నాను అని అంటారంట. అట్లా కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, కానీ చెప్పండి, పర్వాలేదు, స్వధర్మంలోనే ఉండండి. చిన్న చిన్న తప్పులు ఏ ధర్మంలోనైనా ఉంటాయి. ఎవరి స్వభావం బట్టి వారి వారి యొక్క ధర్మాలను చేయడమే వాళ్ళకు మంచిది అన్నట్టుగా భగవంతుడు చెప్తున్నారు అన్నమాట 47 శ్లోకాలు. 48 శ్లోక చూడండి ఒకసారి. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభాహి దోషేన ధూమేనాగ్ని ఆవృతః. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చదువు. పొగచే ఆవరింపబడినట్లు ప్రతి ప్రయత్నం కూడా ఏదో ఒక దోషంతో ఆవరించబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ, దోషంతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎవ్వడును త్యజింపరాదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నారంటే, సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. అంటే ప్రతి కర్మలోనూ, మనం చేసే ప్రతి కర్మలోనూ ఎంతో కొంత దోషం అనేది ఉంటుంది. అంత మాత్రాన దాన్ని వదిలేయకూడదు. స్వధర్మాన్ని పాటించాలి, స్వధర్మాన్ని నిర్వహించాలి. ఎలాగైతే అగ్ని ఉంటే, అగ్ని ఉన్న చోట ఏముంటుంది? పొగ కూడా ఉంటుంది అన్నమాట. అగ్నికి ఎంత పవిత్రం, అన్నిటినీ పవిత్రం చేసే శక్తి ఉంటుంది. పంచభూతాలలో పవిత్రం చేసే శక్తిలో అగ్నికే ఎక్కువగా ఉంటుంది. అటువంటి అగ్నికి కూడా, అందరినీ పవిత్రం చేసే అగ్నికి కూడా పొగ అనేది ఆవరించి ఉంటుంది అనమాట. అంత మాత్రాన అగ్ని యొక్క పవిత్రత ఏమి తగ్గిపోదన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, స్వధర్మంలో నిర్వహణలో కొన్ని దోషాలు ఉన్నా సరే దాన్ని వదిలేయకూడదు అని చెప్తున్నారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారో ఒకసారి చూడండి. బద్ధ జీవితంలో సర్వకర్మలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే కలుషితమై ఉండును. బ్రాహ్మణుడైనను జంతువధతో కూడిన కొన్ని యజ్ఞములను నిర్వహించవలసి వచ్చును. అట్లే క్షత్రియుడు ఎంతటి పుణ్యాచారుడైనను శత్రువుతో పోరాడవలసి వచ్చును, అతడు దానిని విడుచుటకు వీలు లేదు. అట్లే వైశ్యుడు ఎంతటి ధర్మాత్ముడైనను తన వ్యాపారమును కొనసాగించుట కొరకై తన లాభమును రహస్యముగా ఉంచవలసి వచ్చును, లేక కొన్నిసార్లు అతనికి నల్ల బజారులో వ్యాపారం చేయవలసి వచ్చును. ఇవన్నీ తప్పకపోవచ్చును. ఒకరు తప్పించుకొనుటకు వీలు లేనివి. అట్లే శూద్రుడు దుష్టుడైన యజమానిని సేవించినప్పుడు చేయకూడని కార్యమును కూడా యజమాని ఆజ్ఞ మేరకు నెరవేర్చవలసి వచ్చును. అనగా దోషములతో కూడి ఉన్నప్పటికీ మానవుడు తన స్వభావము నుండి జనించుట చేత స్వధర్మములను తప్పక కొనసాగించవలెను. అంటే మనం చేసే పనులలో లోపములున్నా కూడా చేయాల్సి వస్తుంది, చేద్దాము అని అంటున్నారు అనమాట భగవంతుడు. ఇంకా ఏమంటున్నారు ప్రభుపాదుల వారు అంటే, అట్లే ఇబ్బందిని కలిగించే విషయములు ఎన్ని ఉన్నను ఎవరును స్వధర్మమును విడవరాదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, లాభమో నష్టమో, కష్టమో నష్టమో, సంతోషమో దుఃఖమో, ఏదైనా సరే స్వధర్మాన్ని విడవకూడదు. స్వధర్మ నిర్వహణలో అట్లే ఇబ్బందిని కలిగించి ఎన్ని విషయములు వచ్చినా సరే ఎవరును స్వధర్మమును విడవరాదు. అంతేకాకుండా వారు కృష్ణ చైతన్యంలో తమ స్వధర్మమును నిర్వర్తిస్తూ దేవాది దేవుని సేవించుటకు దృఢ నిశ్చయులే ఉండాలి. వాళ్ళు స్వధర్మం చేయమంటున్నారు కాబట్టి అదొకటే కాదు, కృష్ణ చైతన్యంలో భగవంతునికి భక్తియుక్త సేవ చేయటంలో కూడా దృఢ నిశ్చయులై ఉండాలి. అదే పరిపూర్ణత్వపు స్థితి. ఏదైనా స్వధర్మము పరము పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకు నిర్వర్తించబడినప్పుడు ఆ ప్రత్యేక ధర్మంలోని దోషములన్నీ పవిత్రీకరించబడును. అంటే మనం శ్రీకృష్ణుని ప్రీత్యర్థము గాని మన స్వధర్మాన్ని చేయగలిగితే అప్పుడు ఆ ధర్మంలో ఉండే లోపములన్నీ కూడా పవిత్రములవుతాయి అని చెప్తున్నారు. ఆ విధంగా భక్తియుక్త సేవలో కర్మఫలములు పవిత్రమైనప్పుడు మానవుడు ఆత్మ దర్శనంలో పరిపూర్ణుడగును. అదే ఆత్మానుభూతి అనబడును. దీన్నే ఆత్మానుభూతి అని అంటారు. అంటే శ్రీకృష్ణుని కోసము ప్రీత్యర్థము స్వధర్మాన్ని చక్కగా విడవకుండా చేయగలిగితే అటువంటి వాళ్ళు త్వరలోనే సెల్ఫ్ రియలైజేషన్,
ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు అని చెప్పి భగవంతుడు ఇది చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడు ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు అనుకోండి. ఆ ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక అతను వచ్చాడంట. వచ్చి, ప్రభుపాద, నాకు డబ్బు సంపాదించడం అంటే చాలా ఇష్టము. మరి ఎట్లా నేను మీ భక్తి కృష్ణ చైతన్యంలోకి వచ్చాను కదా, మరి డబ్బు సంపాదించడం ఆపేయాలా అని అడుగుతారనమాట. అడిగితే కన్నా అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నువ్వు అలా ఏమి ఆపనవసరం లేదు, నువ్వు డబ్బును సంపాదించు, కానీ ఆ డబ్బును కృష్ణ చైతన్యంలో భగవంతుని సేవలో వినియోగించు, అప్పుడు నీ డబ్బు పవిత్రమవుతుంది అని చెప్తారనమాట. అట్లాగే ఒకరు అంబరీష్ ప్రభుజీ అని మీరు వినే వింటారనమాట. ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అంటే ఫోర్డ్ కార్ కంపెనీ యొక్క ఓనర్ అతను. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారికి వాళ్ళ శిష్యులంతా చెప్తారనమాట. ఏమని అంటే, ఇతను గొప్ప ధనికుడు, ఫోర్డ్ కంపెనీ ఓనర్, ఫోర్డ్ కంపెనీ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ యొక్క మనవడు, ఇప్పుడు అతనే చూసుకుంటున్నాడు అన్ని అని చెప్తాడనమాట. అని చెప్తే అప్పుడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ప్రభుపాదుల వారి దగ్గరికి రాగానే ఆ ప్రభుపాదుల వారు ఎలా ఉన్నారు, మీ తాతగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని అడుగుతారనమాట. అంటే అప్పుడు ఆయనకి తెలుసు తాతగారు చనిపోయారు అని అంటారంట. అంటే ప్రభుపాదుల వారి క్వశ్చన్ లో మీనింగ్ అతనికి అర్థమవుతుందంట. మీ తాతగారు ఎంత సంపాదించినా సరే అది ఇప్పుడు లేదు, అదేమి అతను తీసుకొని పోలేకపోయినాడు. కాబట్టి ఏదైతే శాశ్వతమో అది చెయ్యి అన్నట్టుగా అడిగారనమాట. ఆ క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైతే ఆ క్వశ్చన్ అడుగుతారో అప్పుడు అతనికి అర్థమైపోతుంది అనమాట. మనం ఏమి చేసినా సరే దాన్ని భక్తిని దానితో భక్తిని కూడా జతపరచాలి, అప్పుడే అది శాశ్వతం అవుతుంది అని అనుకుని ఇప్పుడు ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకుంటారు. ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ దీక్ష తీసుకొని అంబరీష్ ప్రభుజీగా మారుతారు. ఆ తర్వాత మనకి మాయాపూర్ లో పెద్ద టెంపుల్ కడుతున్నారు కదండి, ఇస్కాన్ టెంపుల్. పెద్ద ఇస్కాన్ టెంపుల్, ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్, ఎన్నో ఎకరాలలో కడుతున్నారు. దాన్ని TOVP అని కూడా అంటారు, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం. అతను అంబరీష్ ప్రభుజీ ఫోర్డ్ కంపెనీ ఓనర్ 2500 కోట్లు ఇచ్చాడు అనమాట ఆ టెంపుల్ నిర్మాణానికి. అంటే తన డబ్బుని కృష్ణ సేవలో వినియోగించారనమాట. ఆ తర్వాత ఎంతో మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. జార్జ్ హ్యారిసన్ అని లండన్ లో ఒక గొప్ప గిటారిస్ట్ ఉండేవాడు అనమాట. అప్పుడు వాళ్ళు చేసే పాప్ సాంగ్స్ కి ఎంతో ఫేమస్ పాప్ సింగర్ అనమాట, గిటారిస్ట్ అనమాట అతను కూడా ప్రభుపాదుల వారిని ఒకసారి కలుస్తారంట. కలిసిన తర్వాత ఏమంటారు అంటే ప్రభుపాదుల వారితో, ప్రభుపాద, ఇప్పుడు నేను భక్తి మార్గంలోకి వచ్చాను, నేను ఈ సాంగ్స్ అనేది పాడకూడదు అంటే, వాళ్ళు ఇప్పుడు భౌతిక విషయాల గురించి పాప్ సాంగ్స్ అన్ని అమ్మాయిని వర్ణించడం కోసమో భౌతిక ప్రకృతిని వర్ణించడం కోసమో ఇవే ఉంటాయి కదా, అప్పుడు నేను పాడడం మానేయాలా అని అంటారనమాట. అంటే అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఎందుకు మానేయడం, నీకు భగవంతుడు గొప్ప గొంతునిచ్చాడు, నువ్వు గంధర్వులకి ఉన్నటువంటి గాత్రం ఉంది నీకు, నువ్వు నీ గొంతుతో ఎందుకు కృష్ణనామాన్ని ప్రచారం చేయకూడదు, నువ్వు కృష్ణుని గురించి పాటలు పాడకూడదు నువ్వు అని అంటారనమాట. అది స్ఫూర్తిగా తీసుకుని, అమ్మయ్య నన్ను ఆపమనలేదు ప్రభుపాదుల వారు అని చెప్పి ఒక హరే కృష్ణ మహామంత్రాన్ని రకరకాల ట్యూన్స్ లో పాడి అతను రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు అతని ద్వారా హరే కృష్ణ మహామంత్రం మొత్తం ప్రపంచమంతా మారుమ్రోగుతుందనమాట. అలా వాళ్ళు వారి యొక్క టాలెంట్ ని కృష్ణుని సేవించడంలో, కృష్ణునికి ప్రీతి చెందించడంలో వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ఏదైనా మనం రెండే చేయగలుగుతాం అనమాట. మనము కృష్ణుని కోసము మనం పని చేయగలుగుతాం, మనకి ఏదైనా టాలెంట్ ఉంటే. ఇప్పుడు ఎవరికైనా టైలరింగ్ వస్తుంది ఇంకో, అప్పుడు భగవంతుని యొక్క వస్త్రాలు కుట్టొచ్చు, లేదా భక్తుల యొక్క వస్త్రాలు టైలరింగ్ చేయొచ్చు. ఎవరికైనా పెయింటింగ్స్ వస్తే గనక భగవంతుని బొమ్మలు గీయొచ్చు. అలా ఎవరైనా మంచిగా జ్ఞానం ఉంది అంటే వాళ్ళు కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేయొచ్చు. అట్లా వాళ్ళు భగవంతుని కోసమే తమ కర్మలను చేయొచ్చు. అది మొదటి రకము. ఒకవేళ అలా చేయలేకపోతే మనం ఏం చేయగలుగుతామో అది చేసి దాని నుంచి వచ్చిన ఫలితాన్ని భగవంతునికి ఇవ్వగలిగితే
అది కూడా సమానమే. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చేయగలిగితే మనం అప్పుడు పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. మన జీవితంలో మనం ఏదో కృష్ణుడి కోసమన్నా పని చేయాలి, లేదంటే మన జీవితంలో కృష్ణుడికైనా ఇవ్వాలి, ఏదైనా సరే పర్వాలేదు. అప్పుడు మనం పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాము అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఇప్పుడు భగవంతుడు ఇప్పటి వరకు ఏం చెప్పినారు అంటే గన ఈ 48వ శ్లోకం వరకు 4 వర్ణాల గురించి చెప్పినారు, స్వధర్మం గురించి చెప్పినారు, స్వధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడవకూడదు అని చెప్పినారు. లోపాలు ఉన్నప్పటికీను స్వధర్మాన్నే పాటించాలి, దాని జతకి భక్తిని కూడా చెయ్యాలి అని చెప్పినారు. ఇప్పుడు నెక్స్ట్ 49వ శ్లోకం నుంచి భగవంతుడు ఆత్మానుభూతి స్థితికి ఎలా రాగలుగుతారు, బ్రహ్మభూత స్థితి అని అంటారనమాట. అంటే ఈ భౌతిక బాడీలీ లెవెల్ నుంచి, అంటే ఈ మెటీరియల్ లెవెల్ నుంచి స్పిరిచువల్ లెవెల్ కి, ఆత్మ బ్రహ్మభూత స్థితికి, అంటే స్పిరిచువల్ లెవెల్ అంటే నేను ఆత్మను అని గుర్తించడం అన్నమాట. అంటే దేహాత్మ బుద్ధి లేకుండా పోవడం. అంటే నేను ఈ దేహానికి సంబంధించిన వాళ్ళే నా వాళ్ళు, దీనికోసమే నేను బతుకుతున్నాను అనేది భౌతిక భావన. నేను ఆత్మస్వరూపాన్ని, అందరూ భగవంతుని యొక్క బిడ్డలే అలా అనుకోవడము, అందరినీ సమానంగా చూడడం, అది ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. ఆ స్టేజ్ కి ఎలా వెళ్ళాలి అనేది నెక్స్ట్ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తారనమాట. బ్రహ్మభూత స్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు 49 శ్లోక చూడండి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమం సన్యాసేనాది గచ్చతి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఆత్మ నిగ్రహము కలవాడు, అనాసక్తుడు, సమస్త భౌతిక భోగాలను విడిచిపెట్టినవాడు అయిన వ్యక్తి సన్యాస సాధన ద్వారా కర్మఫల విముక్తిలో అత్యున్నత పూర్ణ స్థితిని పొందుతాడు. హరే కృష్ణ మాతాజీ. అంటే భగవంతునితో మనం భక్తి సేవలో నెలకొనాలి అంటే, భగవంతునితో యోగంలోకి మనం రావాలి అంటే ఏవి మనం ముందుగా వదులుకోవాలి అంటే, భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది వదిలేయాలి, ఇంద్రియాలను మనస్సుని కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు. ఆ విధంగా యోగాభ్యాసం చేయగలిగితే పరిపూర్ణత స్థితికి ఎదగగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు మనము భక్తి చేయాలి, ఎందుకు మన ధర్మము భక్తియుక్త సేవ? ఎవరైనా చెప్తారా? స్వధర్మం మనకి భక్తియుక్త సేవ అంటే 2 రకాల ధర్మాలు ఉంటాయి. ఒకటి స్వధర్మము, ఇంకొకటి సనాతన ధర్మం. స్వధర్మము అంటే ఏంటి అంటే, మనము మన స్వభావాన్ని బట్టి ఒక పని చేస్తాము. ఎందుకంటే మన దేహాన్ని పోషించుకోవడం కోసము, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళని పోషించడం కోసము చేసే కర్మలు స్వకర్మలు. ఆ తర్వాత సనాతన ధర్మం, స్వధర్మము. సనాతన ధర్మము అంటే ఏంటి అంటే భక్తియుక్త సేవ, భాగవత ధర్మము. అది సనాతన ధర్మము. అంటే మనము భగవంతుని యొక్క అంశలము, ఆత్మ. మనము శరీరము అనేది అశాశ్వతమైనది, ఆత్మ అనేది శాశ్వతమైనది. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని యొక్క అంశ. కాబట్టి మనమంతా భగవంతుని యొక్క బిడ్డలం. ఎలాగైతే ఒక కొడుక్కి తండ్రిని సేవించడము ధర్మము, అలాగే రియాలిటీగా చూసుకుంటే మనమంతా ఆత్మస్వరూపులం. కాబట్టి మనకు తండ్రి శ్రీకృష్ణ భగవానుడు, కాబట్టి శ్రీకృష్ణ భగవాను సేవించడము మన యొక్క ధర్మము. అది సనాతన ధర్మం. అది ఎక్కడ ఉన్నా, ఏ జన్మలో అయినా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే మనము పాటించవలసిన ధర్మం అన్నమాట. అది భక్తియుక్త సేవ అనేది. ఆ విషయాన్ని శ్రీ ప్రభుపాదుల వారు భాష్యం కూడా చెప్పారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 50 శ్లోక. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ కౌంతేయ, ఈ పరిపూర్ణత్వమును సాధించిన వాడు నేనిప్పుడు సంగ్రహముగా చెప్పబోనట్లు వర్తిస్తూ అత్యున్నత జ్ఞాన స్థితి అయిన పరబ్రహ్మను ఏ విధంగా పొందగలడో నా నుండి ఎరుగుము. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు బ్రహ్మభూత స్థితిలో నుంచి
ఆత్మానుభూతి స్థితిలోకి ఎలా రాగలుగుతాడు, దేని ద్వారా మనం పొందగలుగుతాము ఆ విషయాన్ని నెక్స్ట్ 3 శ్లోకాలలో నేను చెప్తాను, నా నుండి విను అర్జున అని చెప్తున్నారు అనమాట. అంటే మెటీరియల్ లెవెల్ నుంచి స్పిరిచువల్ లెవెల్ నుంచి స్పిరిచువల్ లెవెల్ కి ఎలా ఎదుగుతారు, బ్రహ్మభూత స్థితికి ఎలా ఎదుగుతారు అనేది ఏమి చేయడం ద్వారా, అది ఏ లక్షణాల ద్వారా అది పొందగలుగుతారు అనే విషయం గురించి మనం ఇక్కడ 51 నుంచి 53 శ్లోకాస్ లో భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూసుకోండి. 51 శ్లోక టు 53 శ్లోక. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాస్తత్వ రాగద్వేషౌ యుధస్య చ వివిక్త సేవి లగ్వాసి యత వాక్కాయ మానసః ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. బుద్ధి పవిత్రుడై ఇంద్రియభోగ విషయాలను విడిచిపెట్టి దృఢ నిశ్చయంతో మనస్సును నిగ్రహించి రాగద్వేషాల నుండి విముక్తుడై ఏకాంత ప్రదేశంలో జీవించేవాడు, మితముగా భోజనం చేసేవాడు, దేహ మనోవాక్కులను నియంత్రించేవాడు, సర్వదా ధ్యానములో ఉండేవాడు, అనాసక్తుడు మరియు మిథ్యాహంకారము, మిథ్యాబలము, మిథ్యాగర్వము, కామము, క్రోధము, విషయవస్తు స్వీకారము నుండి విడివడిన వాడు, మిథ్యా స్వామ్యము నుండి విముక్తుడు, శాంతుడు అయిన వ్యక్తి నిశ్చయముగా ఆత్మానుభూతి స్థితికి ఎదుగుతాడు. హరే కృష్ణ మాతాజీ. ఆత్మానుభూతి స్థితికి ఎదుగుతాడు అని చెప్తున్నారు. ఇవన్నీ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఆత్మానుభూతి స్థితిలో ఉన్నట్లే అని అంటున్నారు. మళ్ళీ మనకి ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దామా. బుద్ధ్యా విశుద్ధయ, బుద్ధిచే పవిత్రుడైన వాడు అంటే ఏమని అర్థము? బుద్ధిచే పవిత్రత అంటే ఏమని అర్థము? అంటే అందరినీ సమాన దృష్టితో చూడడము. అంటే ఒకరు శరీరాలను బట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయం మనం. అందరినీ సమానంగా చూడడం అంటే గొప్పవారిని, పేదవారిని, అందరినీ సమానంగా చూడగలిగితే, ఇంకా ఎవరైతే భౌతిక వాంఛ అనేది లేదు, మనస్సుని ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టగలుగుతున్నారో, ఏదైనా భౌతిక వస్తువు చూడగానే అది నాకు కావాలనిపించడము, వాటి గురించి ప్రాకులాడడము, ఇవన్నీ ఎవరికైనా తగ్గున్నాయా? ఇంతవరకు మనం భగవద్గీత చదువుకున్నాం కదా. ఎవరి పట్లైనా అసూయ ఉంటే అప్పుడు కూడా మనము బుద్ధిలో పవిత్రతను సాధించనట్లే. అసూయ కానీ, ఇంద్రియ భోగ వాంఛ కానీ, అందరినీ సమానంగా చూడకపోతే అటువంటి వాళ్ళు ఆత్మానుభూతి స్థితికి రాలేరు అని చెప్తున్నారు. ఆ తర్వాత ధృత్యాత్మానం నియమ్యచ అంటే వాళ్ళు ఇంద్రియముల యొక్క కోరికలను మరియు మనస్సుని కంట్రోల్ చేయగలిగి ఉండాలి. ఆ తర్వాత శబ్దాదీన్ అంటే ఏమంటున్నారు భగవంతుడు? అంటే ఇంద్రియ విషయాలను ఏవైనా సరే ఇంద్రియ విషయాలను చూస్తే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతే వాళ్ళు కూడా ఆత్మానుభూతి స్థితిలో లేనట్టే అన్నమాట. అంటే ఇప్పుడు మనము సినిమా కొత్తది వచ్చిందనుకో, వెంటనే చూడాలి అనిపించిందంటే మనకి అప్పుడు లేనట్టే. ఆ తర్వాత గాసిప్స్ వినాలనిపించింది అనుకో, అప్పుడు కూడా మనము ఆత్మానుభూతి స్థితిలో లేనట్టే. అలాగే రజోగుణంలో, తమో గుణంలో ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలనిపించింది అనుకో, అంటే ఎక్కువ ఉప్పుగా ఉన్నవి, చేదుగా ఉన్నవి, ఎక్కువ కారంగా ఉండేటివి, మంట కలిగించేటివి, ఇలా నాన్ వెజిటేరియన్ అవి తినాలనిపించింది అనుకో, అప్పుడు కూడా మనము ఆత్మానుభూతి స్టేజ్ లో లేనట్లే అనమాట. రాగద్వేష యుధస్యచ అంటే ఎవరిపైన విపరీతమైన అటాచ్మెంట్ ఉందనుకో, లేదా ఎవరిపైన అసలు కారణం లేకుండానే ద్వేషం
అనుకో, ఒకరిని చూస్తుంటేనే మనకి పడదు అనుకో, అప్పుడు కూడా మనము ఆత్మానుభూతి స్థితిలో లేనట్టే. వివిక్త సేవి లగ్వాసి. వివిక్త సేవి అంటే ఇక్కడ ఏకాంత ప్రదేశాలలో ఉండాలని ఎవరికైనా అనిపిస్తా ఉందా అంటే చక్కగా అంటే ఇక్కడ ఏంటి అంటే భౌతికవాదుల మధ్యలో కాకుండా వైష్ణవుల సాంగత్యంలో ఉండాలని ఎవరికైనా అనిపిస్తా ఉంటే గన భక్తుల సాంగత్యంలో భగవంతుని కథలు వినాలని, ఎప్పుడెప్పుడు ప్రవచనం వినాలని అలా ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు ఆత్మానుభూతి స్థితిలో ఉన్నట్లే అన్నమాట. లఘువాసి అంటే మితంగా తినడం, అంటే ఓవర్ గా తినకుండా కంట్రోల్ గా తినగలగాలి. వాళ్ళు ఎవరైతే అలా తినడం కంట్రోల్ చేసుకోలేకపోతారో అటువంటి వాళ్ళు కూడా ఆత్మానుభూతి స్థితిలో లేనట్టే. ఆ తర్వాత యతం వాక్కాయ మానస, వాకు చేతను మనసు చేతను శరీరం చేతను మనము మన కర్మలను నియంత్రించుకోవాలన్నమాట. ఆ తర్వాత ధ్యాన యోగ పరో నిత్యం, ఎల్లప్పుడూ భగవంతుని యొక్క ధ్యానంలోనే మన పని చేస్తూ కూడా భగవంతుని యొక్క ప్రీత్యర్థమే లోనే నేను ఈ పని చేస్తున్నాను అని నిరంతరం ఎవరికైనా అనిపిస్తే అప్పుడు వాళ్ళు ఆత్మానుభూతి స్టేజ్ లో ఉన్నట్లే. ఆ తర్వాత వైరాగ్యం సముపాశ్రిత. వైరాగ్యం అంటే ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేదు, అంటే ఈ భౌతిక విషయాల్లో ఆనందం ఉంది కానీ అది టెంపరీ ఆనందమే, తాత్కాలికమైనదే అని ఎవరికైనా అనిపిస్తే, భౌతిక విషయాల పట్ల విరక్తి అనాసక్తి కలిగితే అటువంటి వాళ్ళు ఆత్మానుభూతి స్టేజ్ లో ఉన్నట్లే. ఆ తర్వాత అహంకారం అంటే ఈ పని నా వల్లనే జరుగుతుంది, వీళ్ళంతా నా మంది మార్బలము, దేన్ని చూసుకొనైనా సరే, వాళ్ళ అందం చూసుకొనైనా సరే, జ్ఞానం చూసుకొనైనా సరే, డబ్బు చూసుకొనైనా సరే, బలం చూసుకొనైనా సరే, దేన్ని చూసుకొనైనా సరే వాళ్ళకి అహంకారం వస్తే వాళ్ళ బలాన్ని చూసుకొని దర్పం అహంకారంతోనూ దర్పంతోనూ కామంతోనూ క్రోధంతోనూ ఉంటే వాళ్ళు ఆత్మానుభూతి స్టేజ్ లో లేనట్టే. విముచ్య నిర్మమ అనేది అన్నిటికంటే కూడా మెయిన్ అనమాట. అంటే ఇది నాది అనే భావాన్ని మనము వదిలేయాలన్నమాట. ఇది నాది అనే భావం ఉన్నట్లుగా అయితే గన అతను కూడా ఆత్మానుభూతి స్టేజ్ లో లేనట్టే. ఆ తర్వాత శాంతి, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ కలిగినా ఇన్నర్ పీస్ అనేది కోల్పోడతను, అంటే తన బయటికి కొద్దిసేపు బాధపడినా కూడా తన స్వభావంగా తను శాంతిగా ఉంటాడు. అలాంటి వాళ్ళు అలా ఉన్నట్లయితే ఆత్మానుభూతిలో స్టేజ్ లో ఉన్నట్లే అనమాట. నిర్మమ గురించి చాలా చెప్తారనమాట. మెయిన్ ఎన్ని వదిలేసినా కూడా ఇది వదిలేకపోతే అప్పుడు అతను ఆత్మానుభూతి స్టేజ్ లో లేనట్లే అని చెప్తారంట. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లును వదిలిపెట్టేసి వనానికి వెళ్ళి తపస్సు చేయడానికి వనానికి వెళ్ళాడు అనుకోండి, అదేం పెద్ద త్యాగం అనిపించుకోదు. ఎందుకంటే ఆ ఇంద్రభవనం అయినా సరే అతనిది కాదు, ఆ వనమైనా సరే అతనిది కాదు, రెండు భగవంతుడి ఇచ్చినటివే అనమాట. అదేంటి మాతాజీ, నేను కష్టపడి ఇల్లు కట్టించుకున్నాను, అది నాది కాకుండా ఎలా అయిపోతుంది అలా అనుకుంటే, ఇల్లు దేంతో కడతారు? సిమెంటు, ఇసుక, ఇనుము, ఇవన్నీ బ్రిక్స్, ఇవన్నీ కూడా చెక్క, ఇవన్నీ కూడా ఏది మనం సృష్టించినది కాదు. అన్ని భగవంతుడి సృష్టిలో భాగాలే. మరి నేను నా డబ్బుతో కట్టించుకున్నానంటే మరి ఆ డబ్బుని సంపాదించడానికి జ్ఞానం కూడా ఎవరిచ్చారు? మరి భగవంతుడే కదా మనకి జ్ఞానాన్ని ప్రసాదించిన. ఇంటెలిజెన్స్ ఎవరి నుంచి వస్తుంది? మనం 15వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం కదా. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. జ్ఞానం అన్ని కూడా నా నుంచి వస్తున్నాయి, అంటే అందరి హృదయాల్లో నేను పరమాత్మగా ఉంటాను. జ్ఞానమైనా సరే, మతిపైనా సరే, స్మృతి జ్ఞాపక శక్తి అయినా సరే అన్ని నా నుంచే వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏదైనా సరే అది మనది కాదు. మనది ఏది అంటే అహంకారం. ఆ అహంకారాన్ని ఎప్పుడైతే ఇది నాది అనే అహంకారం, ఇది నా వల్లే జరుగుతా ఉంది అనే అహంకారం, ఆ అహంకారం ఎప్పుడైతే వదిలేస్తారో ఇదంతా కూడా భగవంతుని కృప ద్వారానే నేను ఇది అనుభవించగలుగుతున్నాను అని
భగవంతుని కృప ద్వారానే ఇది ఎంత భగవంతునిది, ప్రస్తుతం ఇది నా సంరక్షణలో ఉంది అంతేను అని ఎవరైతే నిర్మ అంటే మమత్వం లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా ఆత్మానుభూతి స్టేజ్ లో ఉన్నట్లే అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. మనకు ఇవన్నీ మనకు ఒక్కసారిగా రావు, కానీ మనము హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఎవరైతే శ్రద్ధతో జపం చేస్తారో ఇవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారంటే, ఈ విధంగా మానవుడు భౌతిక జీవన భావన నుండి విముక్తుడైనప్పుడు ప్రశాంతుడై కలతలు లేనట్టి వాడగును. ఈ విషయం భగవద్గీత 2వ అధ్యాయం 70వ శ్లోకంలో చెప్పబడినది. నదులు ఎల్లప్పుడూ నీటితో పూరించబడుతున్నను నిశ్చలముగా ఉండు సముద్రము వలె అవిచ్ఛిన్నమైన కోరికలు తనలోకి ప్రవహిస్తున్నను ఆ ప్రవాహముచే కలత చెందని మానవుడే శాంతిని పొందగలుగుతాడు. తన కోరికలను తృప్తిపరుచుట కొరకై యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందలేరు అని చెప్తున్నారంట. అంటే ఇప్పుడు సముద్రం ఉంటుంది, ఆ సముద్రం ఎప్పుడు స్టేబుల్ గానే ఉంటుంది. తనలో ఎన్నో నదులు సముద్రంలో వచ్చి కలుస్తాయి. ఈ నదులు కలుస్తున్నాయి కదా అని ఒకసారి సముద్రం అనేది ఉప్పొంగదనమాట. ఎన్ని నదులు వచ్చి దాంట్లో చేరినా సరే సముద్రము నిశ్చలంగా ఉంటుంది. అలాగే మన మనసులో కోరికల ప్రవాహం అనేది వస్తూ ఉంటది. కోరికలు ప్రవాహం అనేది వస్తుంది. కోరికలే లేకుండా ఎవ్వరూ ఉండలేరు అనమాట. కానీ ఆ కోరికలని కంట్రోల్ చేయగలుగుతారో, ఎవరైతే కోరికల ప్రవాహాన్ని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు శాంతిని పొందుతారు అని చెప్తారనమాట. కానీ ఎవరైతే తన కోరికల్ని తీర్చుకుంటా వెళ్ళిపోతా ఉంటారో ఇంకా అటువంటి వాళ్ళు ఎప్పుడు శాంతిని పొందలేరు అని చెప్తారంట. ఎందుకంటే ఒక కోరికను తీర్చుకుంటే అది ఇంకొక కోరిక మొదలవుతుంది అనమాట. వాళ్ళకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎప్పుడు అంటే ఒక కోరికను తీర్చుకున్న తర్వాత మరి ఇంకొక కోరిక రాకముందు ఆ మధ్య గ్యాప్ లో మాత్రమే వాళ్ళకి కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఏంటి అంటే ఫలానా వస్తువు కావాలనుకున్నప్పుడు అది నా దగ్గర ఉంది అనే సాటిస్ఫాక్షన్, అంతే. అంతకు మించి ఆనందం అనేది కోరికలను తీర్చుకోవడంలో లేదు. కోరికలను కంట్రోల్ చేసుకోవడంలోనే ఆనందం అనేది ఉంది అనేది ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పారు కదా, ఆత్మానుభూతి ఎవరు పొందగలుగుతారు అనే విషయాన్ని, అంటే భౌతిక భావనలో నుంచి ఆత్మ సాక్షాత్కార భావనకి ఎవరొస్తారు అనే దాని గురించి ఇంతవరకు భగవంతుడు 51 నుంచి 53 శ్లోకాల వరకు చెప్పినారు. ఇప్పుడు 54వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు అంటే గన భగవంతుని యొక్క సాక్షాత్కారం ఎలా పొందుతారు వాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం నుంచి భగవంతుని యొక్క సాక్షాత్కారం ఎలా పొందుతారు అనే విషయం గురించి ఇక్కడ 54వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఒకసారి 54వ శ్లోకం రండి. బ్రహ్మభూత ప్రసన్నాత్ మనస్తోచతి న కాంక్షతి సమా సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ. 54 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. 54 శ్లోక. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఆ విధంగా దివ్యముగా నెలకొన్నవాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది పూర్తిగా ఆనందమయుడవుతాడు. అతడు ఏనాడు శోకించడు, ఏదో పొందాలని కోరుకోడు. అతడు ప్రతి జీవుని పట్ల సమభావమును కలిగి ఉంటాడు. ఆ స్థితిలోనే అతడు నా విశుద్ధ భక్తియుత సేవను పొందుతాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే బ్రహ్మభూత స్థితిలో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాల గురించి చెప్తున్నానంట. అసలు ప్రసన్నాత్మ అంటే ఎప్పుడు శాంతితో ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు, దేనికి కలత చెందడు. నా శోచతి నా కాంక్షతి. నా శోచతి అంటే దేనికి కలత చెందడు, నా కాంక్షతి అంటే దేన్ని కూడా కోరుకోడు అనమాట. అసలు కోరుకుంటేనే కదా ఆ కోరిక తీరకపోతే అప్పుడు బాధ అనేది వస్తుంది. వీళ్ళకి భౌతికమైన కోరికలు అనేటివే ఉండవు కాబట్టి వాళ్ళకి బాధ అనేది ఉండదన్నమాట. ఇటువంటి స్థితిలో అతను ప్రతి ఒక్కరిని సమభావంలో చూస్తాడు. అట్లాంటి స్థితిలో మాత్రమే నా విశుద్ధమైన భక్తియుక్త సేవలో, ప్యూర్ డివోషనల్ సర్వీస్ లో అతను నెలకొనగలుగుతాడు అని చెప్తారన్నమాట భగవంతుడు.
ఈ కలియుగంలో మరి శుద్ధ భక్తియుక్త సేవ యొక్క ప్రచారం ఎవరు చేస్తారో చెప్పండి. హరే కృష్ణ ఎవరైనా చెప్పగలుగుతారా? మనకి భక్తియుక్త సేవని ఎవరు ప్రసాదించారు? ఎవరి ద్వారా మనం తెలుసుకున్నాం శుద్ధ భక్తియుక్త సేవని గురించి? ఇక్కడ ప్రభుపాదుల వారి భాషలో ఏం రాస్తున్నారు అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చారనమాట మనకి. చైతన్య మహాప్రభే కదా మరి శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి జప యజ్ఞాన్ని మొదలుపెట్టి సంకీర్తన యజ్ఞాన్ని మొదలుపెట్టి అలా మనకి భక్తియుక్త సేవను ప్రసాదించారనమాట. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఇంకా ఎంతో మంది గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ఎంతో మంది ఆచార్యులు కూడా మనకి శుద్ధ భక్తియుక్త సేవని ఈ కలియుగంలో మనకి ఇచ్చారు అని కూడా ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారు. 55 శ్లోక చూడండి, ఇదే లాస్ట్ శ్లోక. భక్త్యా మాం అభిజానాతి యావన్యాశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విషమే తదనంతరం. హరే కృష్ణ. 55 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథార్థ రూపంలో దేవాది దేవునిగా అవగాహన చేసుకోగలడు. అట్టి భక్తితో అతడు నన్ను పూర్తిగా ఎరిగినప్పుడు భగవద్ రాజ్యంను ప్రవేశింపగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ముందు శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పారు? భౌతిక స్థితి నుంచి మనము కొన్ని లక్షణాలు ఉంటే మనము ఆత్మానుభూతి స్థితిలో ఉంటాము అని చెప్పినారు. అటువంటి ఆత్మానుభూతిలో స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే విశుద్ధ భక్తియుక్త సేవ చేయగలుగుతారు అని చెప్పినారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే ఎవరైతే విశుద్ధ భక్తియుక్త సేవలో ఉంటారో అటువంటి వాళ్ళే నన్ను తత్వతః తెలుసుకోగలుగుతారు. తర్వాత నా ధామంలోకి వాళ్ళు ప్రవేశించగలుగుతారు అని చెప్తారు. ఎవరైనా చెప్పగలుగుతారా మనము భక్తియుక్త సేవ చేయడం ద్వారా భగవంతుని తత్వతః ఎట్లా తెలుసుకోగలుగుతాము? మనం భక్తియుక్త సేవ చేస్తున్నాము. ఇక్కడ భగవంతుడు అంటున్నారు ఎవరైతే శుద్ధమైన భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళు నన్ను తెలుసుకోగలుగుతారు, తత్వతః తెలుసుకోగలుగుతారు. అలా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో వాళ్ళు నా ధామానికి వస్తారు అని చెప్తున్నారు అనమాట. మరి ఎలా తెలుసుకోగలుగుతాం భక్తియుక్త సేవ ద్వారా? భగవంతుడే మనకి ఆ విషయం చెప్పినారు అనమాట 10వ అధ్యాయంలో. తేషాం సతత యుక్తానాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాం ఉపయాంతతే. అంటే ఎవరైతే నా భక్తియుక్త సేవలో నిరంతరము తేషాం సతత యుక్తానం, సతతం అంటే నిరంతరము నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొని నన్ను భజతాం ప్రీతిపూర్వకం ప్రేమపూర్వకంగా సేవిస్తారో దదామి బుద్ధి యోగంతం అలాంటి వాళ్ళకి నేను బుద్ధిని ప్రసాదిస్తాను. ఎటువంటి బుద్ధి? ఏనమాం ఉపయాంతతే నన్ను చేరుకునే మార్గాన్ని నేనే వాళ్ళకి చూపిస్తాను, అటువంటి బుద్ధిని నేనే వాళ్ళకి ఇస్తాను అని చెప్తాడు. జ్ఞాన దీపేన భాస్వతి అని కూడా అంటారు. అంటే నేను మీ హృదయంలోనే ఉన్నాను పరమాత్మ రూపంలో. నాకు మీరు భక్తియుక్త సేవ చేస్తే, మీరు జపం చక్కగా శ్రద్ధతో చేస్తే నన్ను తెలుసుకునే జ్ఞానాన్ని నేనే పరమాత్మ రూపంలో ఉండి నీకు ప్రసాదిస్తాను అని చెప్పినారు కదా మనకి 10వ అధ్యాయంలోనే చెప్పినారు చతుశ్లోకి భగవద్గీతలో. ఆ విధంగా భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని కృప ద్వారా మనము భగవంతుని తెలుసుకుంటాము. ఆ విధంగా తెలుసుకోవడం ద్వారా భగవద్ రాజ్యాన్ని మనం పొందగలుగుతాము అని చెప్తారన్నమాట. ఇక్కడ విషతే తదనంతరం అంటే వాళ్ళు నాలో కలుస్తారు అన్నట్టు మీనింగ్. ప్రవేశించును, నాలోకి ప్రవేశిస్తారు అని అంటే ఇక్కడ నిరాకారవాదులు ఏమనుకుంటారంటే మేము బ్రహ్మజ్యోతిలో కలిసిపోతాం, భగవంతుడిలో కలిసిపోతాము అని అనుకుంటారు అనమాట. కానీ అది తప్పు. మనము భక్తియుక్త సేవ చేస్తే మనము భగవద్ధామం చేరిన తర్వాత కూడా మనకి మన ఐడెంటిటీ అనేది అలాగే ఉంటుంది. భగవద్ధామం చేరిన వెంటనే నేను భగవంతునిలో కలిసిపోతాము అలా అనేది ఏమీ ఉండదు అనమాట. వాళ్ళు కూడా బ్రహ్మజ్యోతిలో కలిసిపోతాము అని వాళ్ళు అనుకుంటారు, కానీ బ్రహ్మజ్యోతిలో కూడా వాళ్ళు సపరేట్ గా ఒక కణంలాగా వాళ్ళు ఉంటారు. అంటే పూర్తిగా ఏమి కలిసిపోరు. వాళ్ళు
టెంపరీగా వాళ్ళు మర్చిపోతారు తమ అస్తిత్వాన్ని, అంతేగాని బ్రహ్మజ్యోతిలో కలిసిపోయినా సరే వాళ్ళు ఏమి భగవంతునిలో కలిసిపోరు, వాళ్ళ అస్తిత్వం వాళ్ళకి అనేది ఉండనే ఉంటుంది అనమాట. వీళ్ళు ఏమంటారు, నిరాకారవాదులు, ఎలాగైతే నదులు సముద్రంలో కలిసి తమ అస్తిత్వాన్ని కోల్పోతాయో సముద్రంలో కలిసిన తర్వాత, అలాగే మేము కూడా బ్రహ్మజ్యోతిలో కలిసిపోయి మా అస్తిత్వాన్ని కోల్పోతాము అని అలా అంటారు. కానీ వైష్ణవులు శుద్ధ భక్తులు ఎలా అంటారు, ఎలా అంటారంటే, మన ఈ నదులన్నీ ఎంతగా కలిసినా సరే సముద్రము వేరేగా ఉంటుంది, జలచరాలు వేరేగా ఉంటాయి. అలాగే మనం భగవద్ధామానికి చేరినా సరే మనము మన అస్తిత్వాన్ని కోల్పోకుండా అక్కడ కూడా భగవంతునికి మనము సేవ చేస్తాము, ఆ విధంగా ఆనందాన్ని పొందుతాము అనేది చెప్తారనమాట. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ లో భగవంతుడు ఎవరంటే ఇష్టమో, ఎవరు నాకు అత్యంత ప్రీతి పాత్రులు అనే విషయం గురించి చెప్తారు. అది మనం నెక్స్ట్ బుధవారం తెలుసుకుందాము. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ఎండ్ చేద్దాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మధురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.